వచనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు అందరం కలిసి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో ఆరాధించడానికి సహాయపడ్డారు, వ్యక్తిగతంగా ఆరాధించడానికి కృపనిచ్చారు. సమయం లేని కారణం చేత పాట ద్వారా మేమందరము కలిసి మీరు చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి మీ మందిరములో పరిశుద్ధులందరి ఎదుట ఆరాధించగలుగుటకు కృపనిచ్చినందుకై మీకు వందన స్తోత్రములు. ఆరాధించిన మేము మీ బలలో పాల్గొనవలసిన వారంగా ఉన్నాం. అయితే వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యము ద్వారా మా విధేయతలన్నీ మేము విడిచిపెట్టినట్లుగా కృప చూపండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం మా ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రోత్సాహకరంగా మార్చండి. మీ దాసునైన నన్ను కూడా సిలువ చాటును మరుగుపరిచి సంఘక్షేమము కొరకై ఈ లేఖనాలన్నీ దయచేయమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. పోయిన వారం కూడా ఇదే వచనాన్ని చదువుకున్నాం. కొంతమంది రాలేదు కాబట్టి గుర్తు చేసుకోవచ్చు. తబిత అంటే ఏంటంటే అర్థం చెప్పండి. తబిత అంటే అర్థం ఏంటి? వినపడట్లా. పోయిన వారం వచ్చిన వాళ్ళు చెప్పచ్చు గట్టిగా. తబిత అంటే రాణి సిస్టర్ చెప్తా ఉంది. తబిత అంటే లేడీ. భక్తుడు ఏమన్నాడు? నా కాళ్ళను లేడీ కాళ్ళలాగా చేసావు ప్రభా అన్నాడు. ఇప్పుడు లేడీ ఏం చేస్తుంది చెప్పండి? లేడీ ఏం చేస్తుంది? దావీదు స్నేహితులు 3 ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన పేరు ఆషాహేలు. ఈ ఆషాహేలు అడవి లేడంత వడిగా పరిగెత్తగలిగిన వాడంట. లేడి పరిగెత్తినట్లుగా పరిగెత్తుతాడంట, అందరికంటే ముందుగా పరిగెత్తుతాడంట. అంటే లేడి చాలా వేగంగా వెళ్ళేది, చురుకైనది అని అర్థం. ఇప్పుడు భక్తుడు ఏమన్నాడు? నా కాళ్ళని నీవేం చేశావు? లేడి కాళ్ళలాగా చేశావు. అంటే నేను చాలా చురుకైన వాడిగా నీవు చేశావు అని అర్థం. ఇప్పుడు తబిత అనే మాటకు అర్థం అది. అంటే తబిత ఎలాంటిది? తబిత ఎలాంటిది? లేడీ లాంటిది. లేడీ ఎలాగ హుషారుగా ఉంటుందో, ఎంత చక్కగా పరిగెత్తగలదో అంత హుషారు, అంత వేగము లేడీలో చూస్తాం. అలాగూ తబిత కూడా అలాంటిదే. దైవ కార్యాల్లో ప్రభుబిడ్డలుగా మనం కూడా ఎలాగుండాలి అని అంటే లేడీలాగా ఉండాలి. లేడీ ఎంత చురుగ్గా ఉంటుందో అలా చురుగ్గా ఉండాలి. అది మన ఆత్మీయ జీవితాలు అలాగ సిద్ధపరుచుకోవాలని గత వారం మనం తెలుసుకుంటూ వచ్చాం. రెండవది, ఆమె ఎవరు? శిష్యురాలు అనేది మనం చూసాం. శిష్యురాలు అనంటే ఆరంభంలో మరి మొట్టమొదటిగా కొంతమంది క్రైస్తవులు ఆయన శిష్యులు అయ్యారు. ఆయన శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఆరంభంలో క్రైస్తవుడు అనంటే చాలు ఎన్ని శ్రమలు పొందారో. ఈ శిష్యులైన వారు ఎన్నో శ్రమలు పొందినా ప్రభు కొరకై నిలబడ్డారు అని గత వారంలో ఒక 2 సంగతులు ఇంకెక్కువ చెప్పుకోలేదు మనం, సమయం సరిపోని కారణం చేత. ఒకటి, ఆమె లేడీలాగా హుషారైనది. రెండవది, శ్రమల్లోనూ అన్నిట్లోనూ శిష్యురాలుగా గట్టిగా నిలబడిన స్త్రీ. ఇప్పుడు 3 తబితలో మరికొన్ని సంగతులను మనం చూసినప్పుడు మరికొన్ని విషయాలు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 9:36. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెనకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమెలో చాలా ఆత్మీయ లక్షణాలు.
కాబట్టి తబితాలో ఉన్న ఆత్మీయ సంగతులు, అందుకని ప్రభు బిడ్డలంగా ఏదో ఆదివారం నాడు వస్తాం పోతాం అన్నట్లుగా కాదు. భక్తులు వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నారు, ఇలాంటి మనం ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నామో ఇవన్నీ నేర్చుకోవాలా. అందుకే ఈ మందిరం, దేవుని మందిరం ఎందుకనంటే ఆదివారం వచ్చింది కాబట్టి పోవాలి కాబట్టి పోవడం కాదు. దేవుని మందిరం ప్రభు బిడ్డలకి, క్రైస్తవులకి ఎందుకు అనంటే దేవుని రూపంలోకి మనం మార్చబడాలా. అది దేవుని సంకల్పం. దేవుని రూపంలోకి మనం మార్చబడాలంటే ఆయనలాగా ఎర్రగా, లేకపోతే ఆయనలాగా ఆ రూపం కాదు, శరీర రూపం కాదు, ఆయన గుణలక్షణాలు మనలో కనబడాలి. కనబడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 10 మంది కన్యకులు 10 మంది తలుపు దగ్గరికి వెళ్ళారు, 5 లోపలికి పోయారు. మిగతా 5 తలుపు వేసిన తర్వాత ప్రభు ఏమన్నాడు, వీళ్ళేమంటున్నారు, ప్రభా మేము కూడా కన్యకలమే ప్రభా, మీ కొరకే వచ్చాం ప్రభా అని వీళ్ళంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదు పోండి అని అంటాడు. మీరు ఎవరో నాకు తెలియదు అని అంటాడు. ఎందుకనంటే మీలో నా రూపం రాలా, మీలో క్రైస్తవ ఆ పద్ధతులు మీలో లేవు, అందుకని తలుపులు వేయబడ్డాయి. విడవబడ్డారు వాళ్ళు వెనక. విడవబడితే వారు నరకానికి వెళ్తారు, విడవబడిన వారు. అందుకనే దేవుని బిడ్డలంగా ప్రతి ఆదివారం దేవుని మందిరం మనకి ఎందుకు అనంటే ఒక్కొక్కటిగా అంత ఒకసారి రాదు మనకి, అంత ఒక్కసారిగా ఆయన రూపం రాదు. ఒక్కొక్క వారం ఒక్కొక్క రూపంలోకి మనం మార్చబడాలా, ఒక్కొక్క ఆత్మీయ సంగతి నేర్చుకోవాలా. ఒక్కొక్క సంగతి నేర్చుకుంటూ ఒక దినాన సంపూర్ణంగా ప్రభు రూపం మనలో కనబడుద్ది. ఆ రోజు మనం ప్రభువుని ఎదుర్కొంటాం, దేవునితో సదాకాలం ఉంటాం. లేకపోతే 5 కన్యకలు కదా విడవబడినట్టు విడవబడతాం, జాగ్రత్త. అందుకని ప్రభు బిడ్డలంగా ఒక్కొక్క గుణలక్షణం మనకు అవసరం. కాబట్టి ఇప్పటికి ఎన్నో వారాలు, ఎన్నో నేర్చుకున్నామో, చాలా నేర్చుకున్నట్టు దేవునికి స్తోత్రం. అయితే ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మనం చూస్తాము, తబిత అనేవి ఒక శిష్యురాలు. ఆమె ఒకటి ఏమిటి అనంటే ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. సత్క్రియలు అనేది ఈ మొదటి తలంపులో మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకున్నట్టుకై మన కొరకు అప్పగించుకునిను. సత్క్రియలను చేసేటువంటి ప్రజలముగా దేవుడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అందుకొరకే యేసు ప్రభువారు కలవరి శిలువలో ఆయన మన కొరకు బలైపోయాడు. ఎందుకు చచ్చిపోయాడండి? యేసు ప్రభువారు శిలువలో ఎందుకు చనిపోయాడు అనంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం ఉండాలని, మన కొరకు తనను తాను బలిగాను అర్పణంగాను శిలువలో ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంట సత్క్రియలు చేసే ప్రజలంగా మనం ఉండాలని మన కొరకు యేసు ప్రభువారు చనిపోయాడు. ఇంకో మాట చదవండి, ఇంకో మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనము సృష్టించబడ్డాం. దేనికి సృష్టించబడ్డామంట? సత్క్రియలు చేయడం కొరకై. సత్క్రియలు చేసే వారంగా మనం ఉండాలని దేవుని ద్వారా సృష్టించబడ్డాం, నిర్మించబడ్డాం. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం ఉండాలని మనల్ని దేవుడు నిర్మించాడు, చేసుకున్నాడు. అందుకని యేసు ప్రభువారు శిలువలో చనిపోయాడు, మన కొరకై అప్పగించుకున్నాడు. కాబట్టి తబిత అనే ఈ స్త్రీ, ఈమె శిష్యురాలు, వేగం కలిగిన, హుషారు కలిగిన స్త్రీ, లేడీ లాంటిది. అంతేకాకుండా మూడవదిగా ఆమె సత్క్రియలు చేసినటువంటి స్త్రీగా మనం చూస్తాం. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజ ఆమె. సత్క్రియ అని అంటే రండి, రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. సత్క్రియలు అంటే మంచి పనులు అని అర్థం. సత్క్రియలు అంటే మంచి కార్యాలు అని. సత్క్రియలు అంటే అదేదో కొత్తదండి, అది ఎక్కడ దొరుకుద్ది అని అంటారేమో. సత్క్రియలు అంటే మంచి పనులు,
అంటే ఈమె మంచి పనులు చేసేటువంటి స్త్రీ. రెండవ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. రెండవ రాజుల గ్రంథం 7, 8, 9. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేటల వెలుపట భాగం నందుకు వచ్చి ఒక గుడారంలో వచ్చి భోజన పానము చేసి అచ్చటి నుండి వెండి బంగారములు బట్టలు ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారంలో వచ్చి అచ్చటి నుండి సొమ్మెత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినం సువర్తమానం కలిగిన దినము, మనం ఊరుకున్న నేల చాలు. ఇక్కడ ఇద్దరు కుష్ఠరోగులు ఉన్నారు. ఈ కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే, యుద్ధం వచ్చింది, అందరూ చచ్చిపోయారు, కుష్ఠరోగులు కదా, ఊర్లోకి రారేళ్ళు. కుష్ఠరోగులు ఆ దినాల్లో ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, ఊరు బయట ఉంచేవాళ్ళు. అందుకని బట్టలు సరైన ఉండేవి కావు, డబ్బులు ఉండేవి కావు, వాళ్ళకి సరైన ఆహారం కూడా ఉండేది కాదు. ఒకరోజు దేవుడు ఆ యుద్ధంలో శత్రువులందరూ చచ్చిపోయారు. అరే, ఏడుండి సావడం కంటే ఇక్కడ ఎట్టా ఊరు బయట ఉన్నాం, మనం తిండి లేక చచ్చిపోతాం, ఏడుండి చచ్చేది ఎందుకురా, లోపలికి పోదాము, ఏదైనా దొరికితే తిందాం, లేకపోతే ఆడ చద్దాం పా అని ఇద్దరు కుష్ఠరోగులు పోయారంట. ఆడికి పోయేసరికి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఎవరు లేరు, శత్రువులు ఎవరు లేరు. దొరికిందిరా ఛాన్స్ అనుకున్నారు. గబగబ ఒక గుడారంలోకి పోయారు, డబ్బులు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, అక్కడ ఆహారం ఉంటే ఆహారం తిన్నారు, దాన్ని తీసుకొని పోయి ఇంకో చోట దాచిపెట్టుకున్నారు. అరే, ఇంకో గుడారంలోకి పోదాం, అక్కడ కూడా డబ్బులు ఉంటాయరా అంటే ఇంకో గుడారంలోకి పోయారు, అక్కడ కూడా డబ్బు తెచ్చుకున్నారు, అక్కడ కూడా సొమ్ము తెచ్చుకున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు, అవన్నీ తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటే అప్పుడు ఒకడు అన్నాడు ఆ మాట 9వ వచనంలో, ఒరేయ్, మనం చేసే పని మంచిది కాదురా, మనం ప్రయాసపడుతున్నాం చూడు, దాచుకుంటున్నాం చూడు, ప్రయాసపడుతున్నాం చూడు, తింటున్నాం చూడు, ఇది మంచిది కాదురా. అయితే ఏం చేద్దాంరా అంటే ఊర్లోకి పోదాంరా, ఊర్లోకి పోయి అందరికి చెబుదాం ఈ సంగతి. కాబట్టి మనం సత్క్రియలు చేసే వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు రా. సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగే ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు రా దేవుడు. అందుకని యేసుప్రభువు శిలువలో చనిపోయాడు రా. మనం ఊరుగా ఉండడం ఎందుకు, పోదాం, ఊర్లోకి పోదాం, ఇది అందరికీ తెలియపరుద్దాం అని చెప్పి వాళ్ళు ఊర్లోకి పోయి అందరికీ చెప్పారు ఈ సంగతి. ఒరేయ్, రండ్రా సహోదరులారా, అన్నదమ్ముళ్ళారా, ఎందుకు ఇక్కడే ఉంటారు, అక్కడ డబ్బు ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, శత్రువులు దేవుడు విజయం కలుగు చేశాడు, ఊరక ఉంటే పోతారు, రండి స్వతంత్రించుకోండి అని చెప్పి ఊర్లోకి పోయి అందరికి తెలియపరిచారు సువార్త. అందరికి తెలియపరిచారు ఈ సువార్త. అందుకని వాళ్ళు అన్నారు ఆ మాట 9వ వచనంలో ఏమన్నారు, మనము చేయనది మంచి పనిగా. మంచి పని, సత్క్రియ అంటే మంచి పని. ఇంకో మాట చదవండి, నెహెమ్యా గ్రంథం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. చెట్లన్నీ పోయి ఒక్కొక్క చెట్టు దగ్గరకు పోయి ఆ చెట్టు మీదకి పోయి అవి అంటున్నాయంట. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. అంజూరపు చెట్టు, ఇక్కడ ఏమైందంటే చెట్లన్నీ పోయి ఆ చెట్ల మీదకి పోయి నువ్వు మా మీద రాజుగా ఉండు, నువ్వు మా మీద రాజుగా ఉండు అని అన్ని చెట్లను అడుగుతా ఉంటే ఆ అడిగే క్రమంలో అంజూరపు చెట్టు దగ్గర కూడా పోయి 9వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. అంజూరపు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇక మానుదనా అని. ఇప్పుడు ఈ చెట్లన్నీ పోయి మా మీద రాజుగా ఉండు, మా మీద రాజుగా ఉండి అన్ని చెట్లను అడుగుతా ఉంటే అంజూరపు చెట్టు దగ్గరకు కూడా పోయి ఈ అంజూరపు చెట్టు దగ్గరికి పోయి అడిగితే అంజూరపు చెట్టు అంటుందంట, నేను మీ అందరి మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుతూ గొప్పగా చక్కగా ఉంటూ అలాగ ఉంటాను అనుకుంటున్నారా? నా మధుర ఫలమును నా మాధుర్యమును నేను మనుషులకు అనేకులకు పంచాలి, ఇది నా బాధ్యత. సత్క్రియలు చేసే చెట్టుగా దేవుడు నన్ను చేశాడు. సత్క్రియలు మంచి కార్యములు చేయకుండా మేమందరం నా సొంత పెత్తనాలు నెరవేర్చుకునే దానిలాగా ఉంటాను అనుకున్నారా? కాబట్టి అంజూరపు చెట్టు అన్నది, నా మధుర ఫలమును నా ఫలమును నేను ఇవ్వకుండా మానుదన, రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నన్ను పిలుస్తున్నారా అన్నాడు. కాబట్టి అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, సత్క్రియ అనగా మంచి కార్యము, మంచి పని. ఏం మంచిది?
మనం దాచుకోవడం, మనం ఉంచుకోవడం, మన కొరకు మనం ప్రయాసపడడం ఇది మంచిది కాదు. ఏది మంచిది అంటే అనేకులకు తెలియపరచడం, అనేకులని నడిపించడం, అనేకులకి దేవుని గురించి ప్రకటించడం, ఇది మంచిది. అందుకని ఆ చెట్టు అన్నది, నేను రాజులకు మంచి ఫలమును ఇవ్వకుండా నేను మాన్తానా, నా ఫలాన్ని నేను దాచుకుంటానా? కాబట్టి ఇది మంచి కార్యము అనేది మనం చూస్తాం. సత్క్రియాలుగా మంచి కార్యం. ఈ తబితాలో ఉన్న శ్రేష్టమైన ఆ మూడవ లక్షణం ఏమిటి అని అంటే, ఆమె సత్క్రియ చేసేటువంటి స్త్రీగా మనం ఈనాడు చూస్తాం. ఈనాడు దేవుని బిడ్డలంగా ఇక్కడ ఉన్న నువ్వు నేను, దేవుడు మనల్ని సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనం సత్క్రియ చేసేటువంటి వారంగా ఉండాలని యేసుప్రభువు వారు అప్పగించుకున్నాడు. అయితే ఆ మంచి కార్యానికి వచ్చేసరికి మనం ఎలాంటి వారంగా ఉన్నాం? అంజూరపు చెట్టు కదా, నేను అటు ఇటు పోగడానికి వస్తాను అనుకున్నారా? నా మటుకు నేను బ్రతుకుతాను అనుకున్నారా? లేదు, నేను అనేకులకు నా మధుర ఫలం పంచాలి. అయితే ఇక్కడ కూడా ఆ కుష్ఠరోగులు అన్నారు, మనం చేసేది మంచిది కాదురా, మన వరకు మనం చేసుకోవడం, మన వరకు మనం దాచుకోవడం, మన వరకే మనం బ్రతకడం, ఇది కాదు మంచిది. అందరికి చెప్పాలి, అందరికి ప్రకటించాలా, ఇది మంచిది అని వాళ్ళు అన్నారు కదా. అయితే ఈ విషయాలలో మనం ఎలాంటి వారంగా కనబడుతున్నాం? ఇప్పటిదాకా నా వరకు నా కుటుంబం నేను, నా ఇంటి వరకు నేను, నా ఉద్యోగం నాది, నా బ్రతుకు నాది. అయితే అలా చేస్తే నువ్వు మంచి సత్క్రియలు చేసిన వ్యక్తి కావు. సత్క్రియలు ఆసక్తి కలిగిన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి తబితాలో ఉన్న ఆ మూడవ లక్షణం మంచి సత్క్రియ అంటే మంచి కార్యము అని. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియోగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై. కాబట్టి సత్క్రియ అనగా మంచి కార్యము. వారు ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకున్నరి. దేవుని మందిరం విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని పని విషయంలో ఈ మంచి కార్యం చేయడం మంచిది, ఈ మంచి కార్యం చేద్దాం రండి అని చెప్పి వారు మంచి కార్యం కొరకై వారు బలం తెచ్చుకున్నారు. మంచి కార్యం అంటే మా ఇల్లు కట్టుకోవడం, మా ఇల్లు చూసుకోవడం, మా పిల్లలు, మా కుటుంబం, ఇది కదండి మంచిది అని మనం అనుకుంటాం. లోకంలో అందరూ అదే అనుకుంటారు. అందుకనే ఆ కుష్ఠరోగులు అన్నారు, రే అది కాదురా మంచిది, అందరికీ ప్రకటించడము, అందరికీ తెలియపరచడం, ప్రభు పని చేయడం మంచిది. కాబట్టి పోదాంపా, మన ఊర్లోకి పోయి అందరూ ప్రభు పని చేద్దాం, రక్షణ గురించి స్వార్థ ప్రకటిద్దాం రా. అందుకనే నెహెమ్యా గ్రంథంలో దేవుని మందిరము కట్టే విషయంలో ఈ మంచి కార్యం చేయడం కొరకై వాళ్ళు ఏం తెచ్చుకున్నారంట? వారు బలం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము రండి. మత్తయి సువార్త 26 10వ వచనం, 26:10. 26:10 చదవండి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసెను. ఏం చేసింది ఆమె మంచి కార్యము అని అంటే, మిక్కుల విలువగల అత్తరుగుడ్డుని తీసుకొచ్చి ప్రభు కొరకై పగలగొట్టింది. నా ప్రభు కొరకు ఎంత విలువైందా కూడా నా ప్రభు కంటే నాకు ఎక్కువ కాదు అని చెప్పి దాన్ని పగలగొట్టి, ఇది ప్రభు నీకు సమర్పిస్తున్నాను చూడు అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళను ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? దీన్ని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, వీళ్ళని దాచిపెట్టుకోవచ్చు కదా, పేదలు ఎవరికైనా చేయొచ్చు కదా, ఇవన్నీ ప్రభు కొరకు ఎంత విలువైంది ఇస్తావా? పోతే పోయావులే కానీ, ఇవ్వమన్నాడులే ప్రభు మంచిదేలే కానీ ఇమ్మన్నాడు కదా ఇంత ఇచ్చేస్తావా అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, ఈమె నా విషయమై ఈ మంచి కార్యం చేసింది. మంచి పని అంటే ప్రభువుకు సమర్పించి ప్రభు కొరకై ప్రయాసపడడం, ప్రభు పనిలో బాలిభాగస్తులుగా ఉండడం అనేది ఏంటంట? మంచి కార్యం. అదే సత్క్రియ అంటే. ఆమె విలువ కలిగిన ఆ అత్తరుగుడ్డిని ప్రభు కొరకై పగలగొట్టింది. ప్రభా, నువ్వుంటే లోకంలో నాకు ఇంకేం అవసరం లేదు, ఎంత విలువైందో కూడా ఇది నీకంటే ఎక్కువైంది కాదు అని చెప్పి దాన్ని ప్రభు కొరకై సమర్పించినప్పుడు, ప్రభు కొరకై దాన్ని వేయపరిచినప్పుడు ప్రభు అన్నాడు, ఈ మంచి కార్యము ఈమె నా కొరకు చేసింది. కాబట్టి సత్క్రియ అనగా మంచి కార్యము, మంచి పని. ప్రభు కొరకు మనము ఎంత మంచి పనిని చేస్తా ఉన్నాం.
ఆ మందిర విషయంలో ఆ మంచి కార్యం చేయడానికై వాళ్ళు బలం తెచ్చుకున్నారు. వారు ఒక స్త్రీ ప్రభువు కొరకై విలువైనది ప్రభువు కొరకై సమర్పించుకున్నది, అది మంచి కార్యము. ఆవిడ ప్రభు అన్నాడు ఈ మంచి కార్యం ఆమె చేసింది అని. సత్క్రియ అనగా మంచి పని, మంచి కార్యములు మన కొరకు మనం చేసుకోవడం కాదు. ప్రభు కొరకై ఇద్దరు కుష్ఠరోగులు దేవుని ప్రకటించినట్లుగా, ఊర్లోకి పోయి ప్రకటించినట్లుగా ఈ మంచి కార్యము విషయంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. 7:17 అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తాయి. ప్రతి మంచి చెట్టు ఏం చేస్తుందంట? మంచి ఫలాలు ఫలిస్తాయి. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉంది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏం చేస్తుందట? నరకబడి. మంచి పనులు చేయకపోతే, మంచి కార్యాలు చేయకపోతే, సత్క్రియలు చేయనటువంటి ప్రజగా ఉంటే మనం అది నరకబడిన చెట్టుగా చూస్తాం. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళలే, కానీ ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో తబిత అనే ఒక శిష్యురాలు, ఆమె సత్క్రియలు చేసినటువంటి శిష్యురాలుగా కనబడుతుంది. సత్క్రియ అనంటే మంచి పని, మంచి కార్యము. మంచి కార్యం అంటే దాచుకోవడం, అత్తరుబుడ్డిని దాచుకోవడం, లేకపోతే మన కొరకు మనం చేసుకోవడం, ఇది కాదు మంచిది. ప్రభు కొరకై ప్రయాసపడడం మంచిది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మందిరం విషయంలో, మందిరం కట్టే విషయంలో ఈ మంచి కార్యం చేయడం కొరకు వాళ్ళు బలం తెచ్చుకున్నారు. ఒరే మనం చేసేది మంచిది కాదురా, పోదాం ఊర్లో పోయి ప్రకటన చేద్దాం, ప్రభు పని చేద్దాం, అది మంచిది అని చెప్పారు. కాబట్టి మంచిది అనగా దేవుని పని పరిచర్య మంచిది. అందుకనే ప్రభు బిడ్డలంగా దేవుని ఆరాధించిన నువ్వు నేను, లేక ప్రభు బలిలో పాలుందే నువ్వు నేను, మనము సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలంగా దేవుడు మనం నేర్చుకున్నాడు. అలాగ మనం సృష్టించబడ్డాం. మన కొరకే యేసుప్రభువు వారు కలువలో అప్పగించుకున్నారు, కలువరి శిలువలో. ఎందుకనంటే తీతుకు రాసిన పత్రిక 2:14 ప్రకారం సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా దేవుడు మన కొరకై ఆయన అప్పగించుకున్నాడు. అయితే మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుంటాం. మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మన సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా ఉన్నామా? లేక ఏదో రావాలి, ఏదో పోవాలి కాబట్టి పోతాం వస్తాం, ఆ రూపం మాకు అవసరం లేదు, అది అవసరం లేదు అని అంటే, ఒక దినాన ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, మంచి చెట్టు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాని ఫలం ఫలించదు మంచి చెట్టు అంట. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నామో మనం పరీక్షించుకునే వారంగా మనం ఉంటాము. సరే, ఇప్పుడు 2వ విషయానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు ఇప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమైన దోర్కాని, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. 3వదిగా మరి 1 గుర్తుపెట్టుకోండి, తబిత అనగా లేడీ అనగా హుషారైనది, చురుకైనది అని. చురుగ్గా ఉండడం గొప్ప భాగ్యం. దేవుని మందిరంలో, దేవుని పని పట్ల, దేవుని సంఘము, దేవుని పరిచర్యలో చురుగ్గా ఉండాలా. ఐగుప్తు స్త్రీలు, ఇశ్రాయేల్ కాదు, నిర్గమం 1:19, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు. మేము పోయేసరికి వాళ్ళు ఎంత హుషారండి, వాళ్ళు లేడి కాళ్ళు లాంటి వాళ్ళు అండి వాళ్ళు. ఇంకా వస్తా, ఇంకా పోదాంలే, 12 కానీలే, 11 కానీలే, ఇంత ఉండదండి వాళ్ళల్లో. మేము అటు పోయేసరికి వాళ్ళు కానుపులు అయిపోతా ఉన్నాయండి. వీళ్ళు రాజు చెప్పాడు, మీరు పోయి కానుపుల పేట మీదనే వాళ్ళు చంపేయండి అని అనగానే, వీళ్ళు వచ్చి మందసాలు వచ్చేసరికి వాళ్ళు కంటనే ఉన్నారంట. ఓయమ్మ, మనలాంటి వాళ్ళు కాదండి వాళ్ళు. 10 అంటే 11 గంటలకు వచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు. దేవుని మందిరం 10 అంటే 1 గంటకు వచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు. హెబ్రీ స్త్రీలు లాంటి వాళ్ళు కాదంట. ఎట్లాంటి వాళ్ళు అంట? చురుకైన వాళ్ళు. లేడీ అనగా చురుకు 1. కాబట్టి దేవుని మందిరం అనగానే ఎంతో చురుకు ఉండాలి ప్రభు బిడ్డలంగా. అది చూస్తాడు ప్రభు. అదే ఆయన రూపంలో మారడం అంటే 1. 2వది, ఆమె ఎవరు? శిష్యురాలు అంటే అర్థం ఏంటి? ప్రభు కొరకై వాక్యము నిమిత్తం శ్రమైన
వాక్యం నిమిత్తం శ్రమ రాగానే ఏమొస్తుందట? లూకాసు వార్తలో గత వారంలో చదువుకున్నాం. వాక్యం నిమిత్తం శ్రమ రాగానే తొలగిపోదు ఆ చెట్టు. ఎవరండి వీళ్ళు? ఎవరండి? విత్తనాలు చల్లాం కదా, కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. వాటి గురించి చెబుతూ ప్రభు అన్నాడు, ఈ చెట్టు ముళ్ళ పొదల్లో పడింది కదా, ఈ చెట్టు ఎవరంటే వాక్యము నిమిత్తం శ్రమైనను కష్టమైన రాగానే మాడిపోయిందంట కొన్ని విత్తనాలు. అట్లాంటిది కాదు శిష్యుడు అంటే. ప్రభు కొరకే నిలబడతాడు శ్రమలో, కష్టాల్లో, ఏ విషయమైనా సరే. అందుకనే రోమా 8:35 క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడో ఎడబాపుతాడు? అది శ్రమైనా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా, ఇంకోటి ఏదైనా కూడా దేవుని మందిరం లేక దేవుని నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేరు. ఈనాడు మనల్ని ఎడబాపాలంటే శ్రమ, కత్తి అవసరంలా. దేవుని మందిరం నుంచి మనల్ని దూరం చేయాలంటే కత్తి అవసరంలా. రోమా 8:35 మాట. శ్రమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను ఒక్క పెళ్లి కార్డు చాలంతే. ఇక కత్తి కూడా అవసరంలా. దేవుని మందిరం నుంచి మనల్ని దూరం చేయాలంటే ఒక్క పెళ్లి కార్డు మన ఇంట్లో పడేస్తే చాలు. ఆదివారం నాడు దేవుని మందిరం వద్దు, దేవుని సంఘం వద్దు, దేవుని పరిచర్య వద్దు. రెండవది శిష్యురాలంటే అర్థం ఏంటి అంటే ప్రభు కొరకే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నిలబడుతుంది. అది ఆమె దోర్కా అంటే. శిష్యురాలు అనగా మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఆ క్రైస్తవులు చాలా హింసలు పెట్టారు. వారు శిష్యులు అంటే దేవుని కొరకై నిలబడతాం. ఏ విషయం? అది రెండవ సంగతి. మూడోది ఆమె సత్క్రియలు చేసినటువంటి స్త్రీ. సత్క్రియలంగా మంచి కార్యం. ఇప్పుడు మూడో విషయం, మూడు సత్క్రియ. నాలుగో విషయం ఏమిటి అని అంటే ఆమె ధర్మ కార్యములను బహుగా చేసినటువంటి స్త్రీ అనేది ఈ నాలుగవ లక్షణం. కవితలో 4వ లక్షణం. ఆమె ఏం చేసేదిగా కనబడుతుంది అని అంటే ధర్మ కార్యములను చేసినటువంటి స్త్రీగా, 4వదిగా కవితలో ఆత్మీయ లక్షణాన్ని మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. 9:13. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడంట? ధర్మాన్ని, కట్టడలను ఆయన అనుగ్రహించాడు. దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి, ఆకాశం నుండి దేవుడు దిగి వచ్చి మోషేని పిలిచి, మోషే కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, నా ప్రజలకు బోధించు అని చెప్పి దేవుడే స్వయంగా దిగి వచ్చి వారికి నేర్పాడు. మోషేకి ఆయన కట్టడలను, ధర్మములను నీవేం చేశావన్నావు? ఏం చేశానన్నాడు? నేర్పించావు. కాబట్టి ఈ స్త్రీ 4వదిగా ఎవరు అంటే ధర్మాల్ని పాటించినటువంటి స్త్రీ, ధర్మ కార్యాలు చేసినటువంటి స్త్రీ. ఈ ధర్మ కార్యాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే దేవుడే స్వయంగా దిగి వచ్చి సీనాయి పర్వతం మీద కొన్ని కట్టడలు ఇచ్చాడు. అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, దొంగిలించవద్దు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞలన్నీ దేవుడు దిగి వచ్చి మోషేకి ఇచ్చాడు. అందుకని ఇక్కడ అంటాడు, ఏమంటాడు? నీవు నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేశావు. హెబ్రీ 8:10. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచుతాను. అబితాకే కాదు, అబిత ఒకటే కాదు, నా రక్తం ద్వారా కడగబడిన వారు, నా బిడలైన వారు, వారి హృదయాలలో నా ధర్మ విధులను, నా కట్టడలను ఉంచుతారు. 4వదిగా కవిత ఎవరంటే
ఆమె హృదయంలో రాయబడిన ధర్మ విధులు కట్టడలను ఆచరించినటువంటి స్త్రీ. కాబట్టి తబితాలో 5 లక్షణాలు చూద్దాం ఈరోజు. పోయిన వారం 2 విషయాలు, ఇప్పుడు మిగతా 3 విషయాలు. ఇవి కావాలి ప్రభుబిడ్డలైన మనకి. ఇవి లేకపోతే తలుపు వేయబడుద్ది. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందంట, కాని చెట్టే మిగతా ఫలాలు ఫలిస్తుంది. అలా మిగతా ఫలాలు ఫలిస్తే గొడ్డలు చెట్టు వేరు మీద ఉంచబడింది, ఒక రోజు నరికి వేయబడుద్ది. దేవుని రాజ్యం ఉండదు, దేవుని ప్రజ ఉండదు. ఇంత ప్రయాసపడి ఇంత బతికి ఇంత భక్తి చేసింది ఎందుకనంటే దేవునితో సదాకాలం ఉండాలని. ఆదివారం నాడు ఏదో వస్తే తెల్లగా తీయగా పెడుతున్నారు, అందుకోసం కాదు మనం ప్రభువుని నమ్ముకున్నది. ఎందుకనంటే ఆయన రూపం మనకు అవసరం. ఆయన రూపం మనకి అవసరం. ఆయన రూపంలోకి మనం మార్చబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అందుకని మిట్ట మధ్యాహ్నం ఎండలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు. సిలువలో ఎందుకని మరణించాడు అంటే ఆయన సిలువలో మాడాడు. ఇవాళ మనకి అంత అనుభవాలు లేవు. చక్కగా దేవుడు మందిరం ఇచ్చాడు, ఏదో వేడో చిన్నదో పెద్దో ఒక మందిరం ఇచ్చాడు. అయితే కొంచెం సేపు ఉండడానికి కూడా మన వల్ల కాదు. మందిరంలో, దేవుని మందిరంలో ఉండడానికి మన కోసం యేసు ప్రభువారు ఈ సమయంలో సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. శరీరం బట్టలన్నీ పోయినాయి, గాయాలు, ఒక పక్క దెబ్బలు, ఒక పక్క మంట, ఒక పక్క నీళ్లు లేవు తాగడానికి. అయితే మనకి కొద్ది గొప్ప దేవుని మందిరం ఉంటే ఏమోలే అని చెప్పి నిద్రపోవడం. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. కాబట్టి తబితాలో ఉన్న లక్షణాలు గమనించు. తబితాలో ఉన్న 4వ లక్షణము ఏమిటి అనంటే ఆమె కట్టడలు ధర్మకార్యాలు చేసినటువంటి స్త్రీ. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. ఏంటి? జకరియా, ఎలిజబెత్తులు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వారు ఏం చేస్తున్నారు? యాజక ధర్మము చేస్తా ఉన్నారు. యాజక ధర్మం చేస్తా ఉన్నారు. కట్టడు ధర్మకార్యాలు అనగా ధర్మం అని అంటే వారికి ఇవ్వబడిన పనిని వారు జరిగిస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:13 చదవండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు కొందరు అపోస్తులు గాను. కాబట్టి యాజక ధర్మం లూకాసు వార్త 1:8లో, అలాగే ఎఫెసీ 4:13లో పరిచర్య ధర్మము, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఎన్నో ఆ కట్టడు న్యాయ విధులు. అందుకనే దేవుని బిడ్డలంగా ఆ తబితాలో ఉన్న 4వ లక్ష్యం ఏంటంటే ఆమె ధర్మ కార్యములు చేసినటువంటి స్త్రీ, కట్టడలు ఆచరించిన స్త్రీ. అందుకనే ఎఫెసీ 4లో చదువుకున్నాం. క్రీస్తు శరీరము దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరిగించడానికి, లేక యాజక ధర్మం జరిగించడానికి దేవుడు మనలందరినీ ఎన్నుకున్నాడు. కొంతమంది పాట పాడే వాళ్ళని గాను, కొంతమంది జాగ్రత్తగా ప్రార్థన చేసేవారు గాను, మరికొంతమందిని బాధ్యత కలిగి ఉండేవారు గాను. కాబట్టి అందుకని అంటాడు హెబ్రీయులు రాసిన పత్రికలో, వారి హృదయంలో నా న్యాయ విధులను ఉంచాను. కాబట్టి పరీక్ష చేసుకోవాలి. 4వదిగా మన హృదయాల్లో దేవుడు ఉంచిన ఆ కట్టడి ఏమిటి, ఆ ధర్మ విధులు ఏంటి. కాబట్టి ఆ ధర్మ విధులను బట్టి మనం ఎలాంటి వారుగా ఉన్నాం. కీర్తన 19, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము కీర్తనల గ్రంథం 8వ వచనం. 19:8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము. కాబట్టి దేవుడు ఏర్పరిచిన ధర్మం ఇది, మనుషులు ఏర్పరిచింది కాదు, మనుషులు చెప్పింది కాదు. ఇది దేవుడు ఏర్పరిచిన ధర్మం. దేవుడు ఏర్పరిచిన ధర్మం ఏంటి? పరిచర్య ధర్మం, యాజక ధర్మం. జకరియా, ఎలిజబెత్తులు యాజక ధర్మం చేస్తా ఉన్నారు, దేవుని ఇంట్లో పని చేస్తా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఆయన సంఘం క్షేమాభివృద్ధి చెందడం కొరకు కొంతమంది అపోస్తులుగా చేశాడు, కొంతమంది ప్రార్థనాపరులుగా చేశాడు, కొంతమంది బాధ్యత కలిగిన వారుగా చేశాడు. మన హృదయాల్లో ఆ ధర్మాన్ని విధులను ఉంచాడు. కాబట్టి ఈ యొక్క స్త్రీ తబిత ఈ ధర్మ కార్యాన్ని, ధర్మ విధులను పాటించినటువంటిది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 8:5 చదువు.
ధర్మము ఆచరించు వారికి ఏ నష్టం కూడా రాదు. అది సంగతి. ధర్మ కార్యం చేసేవారికి ఏ నష్టం కూడా రాదు, ఏ కీడు సంభవింపదు. మనం అనుకుంటాం ఇది చేస్తే ఏదైనా తరుగవుద్దండి, ఈ కట్టడలు, ఈ విధులు పాటిస్తే కొంచెం తరుగవుద్దండి అని అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, ధర్మ కార్యములు కట్టడలను ఆచరించే వారికి ఏ కీడు సంభవించదు. కాబట్టి ప్రభు బిడ్డలంగా కొర్నేలు అనే ఒక ఆయన ఉన్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. కొర్నేలు అనే మనుషుడు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. నువ్వు చేసే ధర్మ కార్యాలు, నువ్వు చేసే ప్రార్థన, ఇవన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధి చేరిని దూతొచ్చి అన్నది ఆ మాట. ఓ కొర్నేలి, ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు చేసిన ధర్మకార్యాలు, వీధులు, కట్టడులు, న్యాయమైన దేవుడు ఏర్పరిచినవన్నీ కూడా చక్కగా బహుగా పాటించావు కదా. ఇవన్నీ మనుషుల దగ్గర కాదు, దేవుని సన్నదికి తీసుకొని రాబడ్డాయి. కాబట్టి ప్రభుబిడ్డలంగా 4వది, తబిత ధర్మకార్యాలు చేసే స్త్రీ. ధర్మకార్యాలు అనగా ఆయన విధులు, ఆయన కట్టడలు. దేవుడే స్వయంగా మోషే సేనాయి పర్వతం మీద దిగి వచ్చి కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఆ కట్టడలను పాటిస్తున్నావా? యెహోవా ఏర్పరిచిన కట్టడలు ఇవి, మనుషులు ఏర్పరిచినవి కావు. కీర్తన 19వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు ఏర్పరిచిన ఈ కట్టడల విషయంలో, ఈ న్యాయ విధుల విషయంలో ఎలాంటి వారంగా ఉన్నాం మనం? కట్టడలను పాటిస్తే, ధర్మకార్యాలు చేస్తే కీడు జరుగుద్దేమోనండి, ఇది పోతే కుదరదండి అని అనుకుంటున్నామేమో. కాబట్టి ధర్మకార్యములు పాటించే వారికి ప్రసంగి 8లో ఏ కీడు కూడా సంభవించదు. కాబట్టి ప్రభుబిడ్డలంగా 4వది, దేవుని కట్టడల విషయంలో, ధర్మం విషయంలో, యెహోవా ఏర్పరిచిన ధర్మం విషయంలో ఎలాంటి వ్యక్తిగా మనం ఉన్నాము. సరే, ఇంకొక 5వ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ తబితాలో ఉన్న 5వ శ్రేష్టమైన లక్షణం ఏమిటి? చదవండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఏం చేసిందంట? బహుగా చేసి. చెప్తున్నారు వాళ్ళు, ఏమండి, మా ఊర్లో ఒక ఆమె ఉందండి, ఆమె చాలా చురుకైన కాళ్ళు కలిగిందండి. అటు లేడీ, ఆమె చాలా చురుకైనదండి దేవుని కార్యాలంటే. అంతేకాదండి, ఆమె సత్క్రియలు చేసేదండి, మంచి పనులు చేస్తుందండి. 2వది, శిష్యురాలండి. 2వది, శ్రమ వచ్చినా ప్రభు కొరకై నిలబడుద్దండి. కష్టం వచ్చినా అదే శిష్యుడు అంటే అర్థం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొట్టమొదటి చాలా మంది శిష్యులు దేవుడు చేసుకున్నాడంట. కష్టం రాగానే, శ్రమ రాగానే యోహాను సువార్త 6:66లో చాలా మంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారంట. అట్లాంటిది కాదండి ఆమె. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడుద్దండి. అందుకని ఆమె పేరు శిష్యురాలండి. 2వది. 3వది, సత్క్రియలు చేసే ప్రజెంట్ ఆమె మంచి పనులు చేస్తుందండి. ఏంటి మంచి పని? సంపాదించుకోవడం, కష్టపడడం, దాచిపెట్టుకోవడం, మన పిల్లలు, ఇది కదా మంచిది కాదండి. ఆమె అందరి కొరకు ప్రయాసపడి స్వార్థ ప్రకటిస్తుందండి, దేవుని కార్యాలు చేస్తుందండి, అది మంచిదండి. దేవుని మందిరం నిర్మాణం అది కట్టడం చాలా మంచిదండి, ఆ మంచి పనులన్నీ చేస్తుందండి. 3వది. 4వది, ధర్మకార్యాలు, దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన న్యాయ విధులు పాటించేది ఈ తబిత అంటే. 4 సంగతులు. 5వది ఏమిటి అని అంటే, ఏమండి, మా ఊర్లో తబిత ఎట్లాంటిది? బహుగా, ఇట్లాంటి పనులన్నీ బహుగా చేసిన వాడు. ఆ మిగతా సంగతులు తర్వాత ఉన్నాయి. ఆ మిగతా వాళ్ళు అన్నారు ఆ మాటలు. సామాన్యురాలు కాదండి తబిత. ఇగోండి ఆమె చేసిన పనులన్నీ చూడండి, 40-41 వచనాల్లో ఉన్నాయి ఆ మాటలన్నీ. కాబట్టి అనేకులు ఆమెను గురించి చెబుతా ఉన్నారు. అనేకులు ఆమె గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. సాక్షి జీవితం కలిగిన స్త్రీ తబిత. ఇది 5వ విషయం. ఈ మాటతో నేను ముగించేస్తాను. ఈమె ఎవరు? 5వది గానంటే చక్కటి సాక్ష్యము కలిగిన స్త్రీ. ఇవి ఉండాలి మనలో ప్రభుబిడ్డలంగా. మన జీవితాల్లో ఈ 5 అనుభవాలు ఉండాలా. ఏమిటి అని అంటే, ఏదో దేవుని మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, సంవత్సరాలు కాదు. కానీ ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం మనం నేర్చుకోవాలా. 5 సంగతులు.
ఈ వారం 3 విషయాలు, పోయిన వారం 2 విషయాలు. 5లో కనీసం 1 2 రావాల్సిందే మనలో. ఇట్లా వారానికి 1 2 వస్తే ప్రభు మనల్ని పిలిచే టయానికి సంపూర్ణంగా ఆయన రూపంలోకి మార్చబడతాం. అప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడు అని ప్రభు మనల్ని పిలుచుకోగలడు. లేకపోతే తలుపేసి ఎవరో నువ్వు తెలియన, అయ్యా చాలాసార్లు మందిరానికి వెళ్ళానండి, చాలాసార్లు ప్రసాద్ పాస్టర్ గారు తెలిసండి అంటే, లేదు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆయన రూపం రాలేదుగా, ఆయన రూపం, ఆయన గుణగణాలు మనలో లేవు, కనబడట్లేదుగా. కాబట్టి సమయం ఉండగానే ఇదే రక్షణ అనుకూలమైన సమయం కనుక ప్రభు సన్నిధి, మందిరాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి నేర్చుకోవాలి ప్రతిదినం కూడా మనం. ఇప్పుడు 5వ విషయంగా ఆమె గొప్ప సాక్షి జీవితం కలిగిన స్త్రీగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ తలంపు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుంటున్నట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనన్న సాక్ష్యము. హానోకు అనే ఒక ఆయన ఉన్నాడు. హానోకు అనే ఈయన కొనిపోబడ్డాడంట. చనిపోవడం కాదు, కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు ఒక సాక్ష్యం ఉంది ఆయనకి. ఏం సాక్ష్యం అంట? దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు అనే ఒక సాక్ష్యము అతనిలో కనబడతాం. ఎంత మంచి సాక్ష్యం అండి ఇది! హానోకు అనేటువంటి మనుషుడు దేవునికి ఇష్టుడు అనే సాక్ష్యం ఉంది భూమి మీద ఆయనకి. హానోకు అంత దేవునికి ఇష్టుడా? ఏంటండి ఆయనలో గొప్పతనము అని అంటే, హానోకు విషయం ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుద్ది. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం తీయండి. మీ బైబిల్ ఉన్న వారంతా తీయండి. హానోకుని గురించి ఒక మాట చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. 5:22 తీసిన వారు సహాయం చేయండి. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను, ఎన్ని సంవత్సరాలంట? 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు అట్లా బ్రతికారులేండి. ఇప్పుడు 60-70 అప్పటికే అయిపోతుంది. ఈ 60-70కే ఇన్ని పరిస్థితుల్లో. అయితే ఈ హానోకు అనే ఈ మనుషుడు 300 సంవత్సరాలు ఒంటరిగా కాదు, మళ్ళీ కుమారులు కుమార్తెలు. ఎంత పెద్ద కుటుంబమో ఈయన గారికి, హానోకి ఎంత పెద్ద కుటుంబమో. ఇంత పెద్ద కుటుంబాన్ని ఈదుకుంటూ లోకంలో సామెత ఉంది. ఏంటి? అరే సాగరాన్నైనా ఏదొచ్చంట, సంసారాన్ని ఏదలేరంట. ఎందుకంటే అన్ని పరిస్థితులు, అన్ని కష్టాలు, అన్ని నష్టాలు. అయితే ఈ 300 సంవత్సరాలు ఈ సాగరాన్ని ఈదుకుంటూ ఏమని సాక్ష్యం పొందాడు చెప్పండి? దేవునికి ఇష్టుడు అనే సాక్ష్యాన్ని పొందాడు హానోకు. ఎన్ని పరిస్థితులు, కుటుంబంలో ఎన్ని ఆర్థికపరమైన పరిస్థితులు ఉండొచ్చు, కుటుంబంలో ఎన్ని గొడవలు ఉండొచ్చు, కుటుంబంలో పంచాయతీలు ఎన్ని పోరాటాలు, ఎన్ని పరిస్థితులు. అయితే తన భక్తి జీవితానికి ఇవేవి అడ్డం రాలేదు, తనకి ఇవేవి కూడా ఆటంకం రాలేదు. దేవునికి ఇష్టుడనే సాక్ష్యం పొందాడు మనుషుడు హానోకు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 1 2 3 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు. 300 ఏండ్లు నమ్మకంగా కుటుంబంలో అనే పరిస్థితులు ఉన్నప్పటికీ, మనలాంటి శోధనలు ఉన్నప్పటికీ, మనలాంటి పోరాటాలు ఉన్నప్పటికీ, మనలాంటి అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏవి కూడా తన భక్తిని ఆటంకపరచకుండా 300 ఏండ్లు నమ్మకంగా సాక్షి జీవితాన్ని కలిగిన వాడు హానోకు అని. ఈ తబితా కూడా అలాంటిదే. ఆమె బ్రతికిన కొన్ని సంవత్సరాలే కావచ్చు, కానీ దేవునికి ఇష్టురాలుగా జీవించింది, గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంది. అందుకని మిగతా వాళ్ళు అన్నారు, అయ్యా తబితాని ఆమె చచ్చిపోయిందండి అని వాళ్ళు ఏడుస్తూ చెప్పారు శిష్యులకి. అయ్యా ఆమె చాలా మంచిదండి, ధర్మకార్యాలు, సత్క్రియలు, భయభక్తులు కలిగిన స్త్రీ అండి, ఇది చూడండి, ఆమె గుట్టిన అంగీలు చూడండి, చూపించారు ఆమె గురించి. ఆమె సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ప్రౌఢిలంగా ఈనాడు మన జీవితంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మన సాక్ష్యం ఏది? మన సాక్ష్య జీవితం ఏది? సంఘం చదవండి అన్నమాట. తిమోతులకు రాసిన మొదటి పత్రిక తిమోతులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము
7వ వచనం, మొదటి తిమోతి 3:7. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడుకుంటున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. సేవకుడి గురించి రాయబడింది ఈ మాట. సేవకుడే కాదు, విశ్వాసుల గురించి కూడా. ఎట్లుండాలంట? దేవుని ప్రజలైన వారు, లేక దేవుని బిడలైన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, సంఘము వెలుపటి వారి చేత ఏముండాలా? మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండాలి. అది దేవునికి ఇష్టడనే సాక్ష్యం పొందడం అంటే. సంఘం వెలుపటి వారి ఎడల, సంఘంలో ఉండాలా, సంఘం వెలుపటి వారి ఎడల కూడా ఈ సాక్ష్యం ఉండాలా. కవితలో 5వదిగా ఈ మంచి సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఈనాడు ప్రభుబిడలంగా మన సాక్ష్యం ఎట్లుంది? మన సాక్షి జీవితం ఎలాగుంది? సంఘంలో ఎలా ఉంది? సంఘం వెలుపటి ఎలా ఉంది? నీ కుటుంబంలో ఎలా ఉంది? కుటుంబం బయట ఎట్లుంది నీ సాక్ష్యము అని. కాబట్టి హానోకు లేదండి, నాకంటే కుటుంబం అండి, ఈ కుటుంబంలో ఇవన్నీ పోరాడు తప్పదండి, మా ఇల్లు కాబట్టి సమస్యలు ఉంటాయంటే, అటైతే హానోకు సంగతి ఏంటి? మనకొక్కరికైనా కుటుంబం 300 సంవత్సరాలు కుటుంబంతో చాకరీ పడుతూ, ఇబ్బందులు పడుతూ, ఎన్నో పోరాటాలు పడినా కూడా తన సాక్షి జీవితాన్ని కాపాడుకున్నాడే. హానోకు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందాడు కదా. అందుకనే ఈనాడు మన ఇంట్లో ఎలా ఉంది మన సాక్ష్యము, ఇంటి బయట ఎట్లుంది మన సాక్ష్యము అని పరీక్ష చేసుకోవాలి. ఎందుకైనా యేసుప్రభువు వారు నిన్ను దేవుని కుమారుడిగా స్వీకరించింది. ఎట్లా పడితే అట్లా ఉంటూ సాక్ష్యం లేకుండా, ఇంట్లో సాక్ష్యం లేక, బయట సాక్ష్యం లేకుండా ఏదో నడుస్తూ ఉంది, పోతా ఉన్నా, ఆదివారం వస్తూ ఉంది, వస్తూ ఉంది, కాబట్టి జరుగుతూ ఉందిలే అని అనుకుంటే, అందుకోసం కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. ఎందుకొరకునంటే కవితలాగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కవితలో ఉన్న ఆత్మీయ లక్షణాలు సరే ఒకసారి రావియండి, ఒకసారి రావివి, వారానికి ఒకటి, ఈ సంవత్సరంలో కొన్ని, ఇంకో సంవత్సరంలో కొన్ని, ఒకరోజు వస్తుంది సడన్గా లోకాన్ని విడిచిపెడతావు. ఆ సంవత్సరం సడన్గా ప్రభు దగ్గర లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమమ్మా అయ్యా నీలో లక్షణాలు అంటే ఏం చెప్తావు? అందుకని ప్రభు తలుపేసేస్తాడు. అప్పుడు పోయి నరకంలో ఉంటావు, నరకంలో యాతన పడతాం, జాగ్రత్త. అందుకనే ప్రభు బిడ్డలంగా ఈ మంచి లక్షణాలు మనకు అవసరం. అందుకే దేవుని మందిరం, అందుకే దేవుని సంఘం, సేవకులు, పాస్టర్లు, దేవుని పరిచర్య. ఎందుకు అంటే మనం దినదినము ఆత్మీయ రూపంలోకి మార్చబడాలి, ప్రభు రూపంలోకి మార్చబడాలి. ఇక్కడ కవితలో ఉన్న 5వ లక్షణం ఏమిటి అని అంటే ఆమె సాక్షి జీవితం కలిగినది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన సాక్ష్యం ఎలాగుందో పరీక్ష చేసుకో. నిజమే, మానవులం కదా, పొరపాటులం కదా. అయితే మరి ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు రాకుండా సంఘంలోనూ సంఘం వెలుపడ మంచి సాక్ష్యాన్ని కలిగిన వారంగా అలాంటి తీర్మానం చేసుకుంటూ మనం ముందుకు సాగే వారంగా మనం ఉంటాం. మరొక మాట చదవండి, ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 8, 9 వచనాలు. 8, 9. మరియు నీళ్లు నేల మీద నుండి తగినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురు వాటికి వెలుపటికి పోవిడిచెను. వెలుపటికి పంపించాడు నోవాహు. ఆ వెలుపటికి పోయితే మొదట అంతకుముందు కాకిని విడిచిపెట్టాడు వెలుపటికి. అది వెలుపటికి పోయి లోపల ఉన్నంతసేపు బాగానే ఉంది. లోపల ఉన్నంతసేపు అసలు ఎంత నీతిగా జీవించిందంటే కాకి, నోవాహు గారు ఏం చెప్తుంది, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుంటానండి, మోకరించు, మోకరిస్తానండి, ఎందుకంటే లోపల ఉందిగా, సమస్య లేదు. అయితే బయటకు వదిలిపెట్టాడు కాకిని. బయటికి వెళ్ళిపోగానే ఇంకా దాని ఇష్టం. ఆ తర్వాత ఇంకో పావురాన్ని విడిచిపెడితే 9వ వచనంలో ఏమని రాయబడింది? 9వ వచనం, నీళ్లు భూమి మీద అంతటా ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలా. అరికాలు నిలపడానికి కూడా స్థలం దొరకలా. సాక్ష్యాన్ని కాపాడుకున్నది మందిరంలో ఉన్నంతసేపే కాదు, వెలుబడికి పోయినప్పుడు కూడా తన జీవితాన్ని కాపాడుకుంది నా పావురం. అరికాలు అరికాలు పెడితే పాడైపోతాను నేను, ఈ మలినం అంటుంది నాకు అని చెప్పి వెలుపడికి పోవిడిచిన తర్వాత కాపాడుకున్నది. అందుకనే సంఘములోను సంఘం వెలుపుటను ఎట్లుండాలో మనము సాక్షి జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఇంకో మాట కూడా చదవాలి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 22-12.
22వ అధ్యాయం 12వ వచనం. అంతటి ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన మంచి పేరు పొందినవాడు. కాబట్టి బయట మంచి పేరు ఉండాలి మనకి. అదే ప్రభు కోరుతున్నాడు. ప్రభు కోరుకునేది ఏమిటి అని అంటే మంచి పేరు కావాలా, సంఘంలో మంచి పేరు ఉండాలా, వెలుపట మంచి పేరు ఉండాలా. ఆ కవితకు ఉంది ఆ పేరు. అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు, లేకపోతే చాలా మంచివాళ్ళమని కాదు, కానీ యేసుప్రభువారు తన బిడ్డలుగా మనల్ని ఎందుకు స్వీకరించాడు? కనిగిరిలో చాలా మంది ఉన్నా కూడా మనల్ని ఎందుకు కొద్ది మందినే, శేషాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ లక్షణాలు మనలో కనబడాలని ప్రభు కోరుతున్నాడు. మంచి పేరు కలిగిన వారు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఈ మాట చదివి ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. 10. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమం విచారించువాడును యూదుల్లో గొప్పవాడై చాలా మందికి ఎట్లున్నాడంట? చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు మొర్దెకై. వెలుపట లోపట అననీయ మాత్రమే కాదు, అన్నయ్య కూడా చాలా మంచివాడు అని పేరు రాయబడి ఉంది. అయితే మొర్దెకై కూడా తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ చాలా మందికి ఎట్లున్నాడు? ఇష్టడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఈనాడు దేవుని బిడ్డలుగా మన సాక్ష్యం ఎట్లుంది? అందరికీ ఇష్టలంగాను, అందరితో సమాధానంగాను, వెలుపట లోపట మంచి సాక్ష్యం కలిగిన వారు. ఓహో, వాళ్ళండి మీ మందిరానికి వచ్చేది వాళ్ళ, తెలుసులే మాకు, వాళ్ళ ఫలానోళ్ళ మాకు తెలుసులే అంటే సాక్ష్యము. వాళ్ళేనండి అంటే వాళ్ళకి తెలుసులే, వాళ్ళైతే మాకు తెలుసులే, బాగానే ఉంటుంది లేకపోండి, మందిరం కదా మంచి బాగానే వస్తున్నారులే అంటే సాక్ష్యం ఏంటి? వెలుపట లోపల ఉన్న సాక్ష్యాలు ఏంటి? అందుకనే కవిత అనే శిష్యురాలు ఎట్లుంది అని అంటే మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ. కాబట్టి మంచి సాక్ష్యం ఉంది ఆమెలో. ఈనాడు దేవుని బిడ్డలంగా మన సాక్ష్యం ఎట్లుంది పరీక్షించుకుందాం. ఆమెలో ఉన్నటువంటి 5 లక్షణాలు ఏమిటి అని అంటే ఆమె లేడి లాంటిది, చురుకైనది, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగినది. రెండోది శిష్యురాలు, వాక్యం శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిలబడేది. మూడోది శిష్యురాలు రెండోది. మూడోది సత్క్రియలు చేసినటువంటి స్త్రీ, మంచి పనుల కోసై మంచి పనులు చేసే స్త్రీ. తన కుటుంబం, తన ఇల్లు అదే కాదు, ఆమె దేవుని పని మంచిదని, దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీ. ధర్మకార్యాలు కట్టడలు ఆశించిన స్త్రీ. పరిచర్య ధర్మము, అనేక ధర్మాలు, అనేక కట్టడలను పాటించిన స్త్రీ. తీస్తే తరుగవుద్దండి, చేయనండి అట్లాంటిది కాదు, సంఘ క్షేమం కొరకై ధర్మకార్యాలు చేసిన స్త్రీ. అంతేకాకుండా మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ. ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడే దేవుడు బల నమ్మకమైన మంచి దాసు. కాబట్టి ప్రభు బలలో చేవేస్తున్నప్పుడు, ప్రభు బలలో మనం పాలొందుతూ ఉండగా మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఏదైనా అవిధేయత దేవుడికి జ్ఞాపకం చేస్తే దాచిపెట్టుకోవద్దు. అదే దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతామని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక. కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ పొందుతాం. చివరికి ఒక్క మాట, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమా 14వ అధ్యాయము 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడుగాను మనుషుల దృష్టికి యోగ్యుడనై, క్రీస్తు దాసుడైన వాడు అందరికీ ఇష్టడుగాను మంచి సాక్ష్యం కలిగిన వాడుగాను ఉండవలసిన బాధ్యత ఈనాడు ప్రభువులుగా మన జీవితాల్లో. కాబట్టి కవిత జీవితము మన ఆత్మీయ జీవితాలకు ఒక మంచి పురుకొల్పు, ప్రోత్సాహం. దేవుడు తన జీవితాన్ని మన ముందుకు తెచ్చాడు. ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.
అయితే మనం ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభా, అవును, ఫలానా విషయంలో నేను తప్పిపోయాను, మంచి సాక్ష్యం కోల్పోయాను, ఆ తబితాకున్నటువంటి ఆ ధర్మ కార్యాలు, ధర్మ విధులు, ఆ కట్టడలు, యెహోవా అనుగ్రహించిన విధులను నేను నిర్లక్ష్యం చేశాను. మంచి కార్యాల పట్ల మంచి కార్యాలు చేయకుండా ఎంతసేపు నేను నా ఇల్లు ఇదే మంచిదనుకున్నా, దేవుని మందిరం, దేవుని పరిచర్య ఇది మంచిది, అయితే ఆ విషయంలో నేను వెనకబడిపోయాను. కాబట్టి ఇవన్నీ నా బలహీనతలే ప్రభా, నన్ను దయతో క్షమించి మరి ఇప్పుడు ఇలా చేయకుండా ఓ మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు హబితావలే మనం కూడా ఉండటానికి ఇష్టపడదాం. అలాగూ తీర్మానం కలిగి ప్రభు వలలో మనం పాల్గొనే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా. ప్రార్థన చేస్తాం.